హలో. హలో చెప్పండి. వర్షిణి గారు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి అందరూ కిడ్నాప్ అయ్యారు అని చెప్తున్నారు, ఎక్కడున్నారు ఏంటి? హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్ లోనే ఉన్నారా? అవునండి. సేఫ్ గానే ఉన్నారా? సేఫ్ గానే ఉన్నాను. ఎలా, పేరెంట్స్ తో ఉన్నారా లేదంటే ఎక్కడ? మా బ్రదర్స్ తో ఉన్నాను. బ్రదర్స్ తో ఉన్నారా? బానే చూసుకుంటున్నారా? ఓకే, మరి అఘోరి మాత నుండి మళ్ళీ కాంటాక్ట్ ఏం రాలేదా? లేదు. లేదా? ఎందుకని అంటే ఆ డిసిజన్ తీసుకున్నారు వర్షిణి గారు? అంటే మీరు బీటెక్ చదువుకున్నారు, మంచిగా జాబ్, ఫ్యామిలీ, మ్యారేజ్ ఇట్లా చూసుకోకుండా ఎందుకని ఇలా వెళ్ళాలనుకుంటున్నారు ఈ రూట్ లో? అంటే ఫస్ట్ నుంచి శివుడు అంటే ఇష్టం, సో అలాగా వెళ్ళాలనుకుంటున్నాను. శివుడు అంటే ఇష్టమా? అఘోరి అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్, సో అందుకని. ఎప్పటి నుండి ఉంది మీకు ఈ ఇంట్రెస్ట్? ఒక మేబీ 3 years నుంచి. 3 years నుండి. అంటే మనకి నార్మల్ గా ఏదన్నా పాయింట్ లో ఇంట్రెస్ట్ రావడానికి ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా. అంటే నేను ఈమె పరిచయం ముందు 2 years బ్యాక్ ఒక గురువు గారి దగ్గర అఘోరి దీక్ష తీసుకున్నాను. ఓకే. తర్వాత ఈమె వీడియోస్ చూసిన తర్వాత ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి కొంచెం ఇన్స్పైర్గా తీసుకొని నమ్మి వెళ్ళడం జరిగింది. ఓకే ఓకే. అంటే నార్మల్ గా టీవీలో చూసిన తర్వాతే మీకు అఘోరి గారు తెలుసు కదా? అవును. ఓకే, సో మిమ్మల్ని అయితే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా ఈ టాపిక్ లో? కంప్లీట్ గా మీ ఓన్ డిసిజనేనా? అవును. కంప్లీట్ గా ఓన్ డిసిషన్, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఓకే, సో అఘోరి గారితో మొత్తం మీరు ఎన్ని డేస్ ట్రావెల్ చేశారు? 15 days. 15 days. సో నార్మల్ గా అఘోరి గారు అంటే బయట తిరుగుతూ ఉంటారు, ఎక్కడ స్టేయింగ్స్ అవి ఉండవు, కంప్లీట్ గా కార్ లో ఉండడము లేదా టెంపుల్స్ లో ఉండడము అట్లా చేస్తూ ఉంటారు కదా. సో మరి మీరు ఒక అమ్మాయిగా వాష్రూమ్స్ కానీ లేదంటే స్నానాలు కానీ స్టే చేయడం కానీ ఇదంతా ఎలా మేనేజ్ చేశారు, ఎక్కడ చేశారు ఇదంతా? అంటే 18 అయితే అంతా కార్లోనే, వాష్రూమ్స్ అంటే పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసుకునేదాన్ని. ఓకే. బయట మనం రోజుకి ఒక న్యూస్ చూస్తున్నాం కదా, అమ్మాయిల సెక్యూరిటీ గురించి కానీ, అంటే బయట ఎన్నో రేప్స్ జరుగుతున్నాయి, లేదంటే ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి, కెమెరాస్ పెడుతున్నారు రూమ్స్ లలో, అక్కడ ఇక్కడ షాపింగ్ మాల్స్ లో చాలా ఇష్యూస్ అట్లా అవుతున్నాయి కదా. సో మీరు పబ్లిక్ టాయిలెట్స్ లో, పెట్రోల్ బంక్ లో టాయిలెట్స్ యూజ్ చేస్తే మీకు ఎప్పుడు కూడా ఈ సేఫ్టీ ఇష్యూస్ కానీ ఇట్లా ఇలా ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆలోచించుకున్నారా మీ గురించి? అంటే అలా ఫీల్ అవ్వలేదు. సో టోటల్గా అటువైపుకి వెళ్ళిపోవాలని అనుకున్నాను, డిగ్రేడ్ అయ్యాను కాబట్టి అలా ఏం ఫీల్ అవ్వలేదు. అలాంటి ఫీలింగ్స్ కూడా రాలేదు ఉన్నన్ని డేస్. ఓకే, సో ఎప్పుడు భయం అనిపించలేదా అఘోరి గారితో ఉండడము? లేదు, భయం అనిపించలేదు ఎప్పుడు కూడా. లేదు. ఎలా చూసుకున్నారు మిమ్మల్ని అఘోరి గారు? ఫుడ్ అదంతా ఎలా మేనేజ్ చేశారు? డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మీకు? చూసుకోవడం అంటే ఫుడ్ దగ్గర అడిగి చాలా బాగా చూసుకున్నారు. డబ్బులు అంటే భక్తులు ఉంటారు కదా, వాళ్ళు అంటే కనిపించిన వాళ్ళందరూ అటు సైడ్ ఏమి కాళ్ళు మొక్కి 500 200 అలా ఇచ్చేసి దక్షిణ ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేయడం అలాగ చేశారు అన్నమాట. ఓకే. ఇంతకు ముందు కొన్ని వార్తలు వచ్చినాయి, అఘోరి గారి కార్ లో ఎప్పుడు కూడా క్యాష్ మినిమం 1 లక్ష 2 లక్షలు ఉంటుంది, చాలా వరకు డబ్బు తను క్యాష్ మెయింటైన్ చేస్తారు కార్ లో అని చెప్పి వచ్చాయి, నిజమేనా? లేదండి, నేనైతే చూడలేదు. ఓకే. శివుణ్ణి పూజించాలి, శివుడి మీద మీకు భక్తి ఉంది అని అంటే పూజలు చేయడము అట్లా అంటే ఓకే, కానీ కాంట్రవర్సీలో ఉన్న ఒక అఘోరి గారితో ట్రావెల్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ లో ఇరుక్కోవడాలి, ఇదంతా ఎందుకు మరి? అంటే నేను టోటల్ గా అలా అనుకున్నాను కాబట్టి, పూర్తిగా ఇప్పుడు చాలా మంది కుంభమేళకు వచ్చిన వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాగా మారాలి అని అనుకున్నాను కాబట్టి, సో నేను ఇంక ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఇదంతా చేస్తున్నప్పుడు 23, 24 ఏండ్లు కానీ పెంచిన మీ తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా నీకు? మమ్మీతో డైలీ మాట్లాడేదాన్ని, అన్నయ్యతో నాన్నతో మాట్లాడకపోయినా మమ్మీతో మాట్లాడేదాన్ని, డైలీ వీడియో కాల్ కూడా మాట్లాడేదాన్ని మమ్మీతో. వాళ్ళ బాధ అర్థం కాలేదా మరి మీకు? అర్థమైంది, కానీ నేను రాకముందు చాలా సార్లు చాలా డేస్ నుంచి ఒప్పించుకొని ట్రై చేశాను. సో అలా ఒప్పించుకొని ట్రై చేస్తాను వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు.
సో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అంటే నేను చాలా ట్రై చేసాను. ట్రై చేయడం అంటే ఒకసారి 2 సార్లు అని కాదు, చాలా డేస్ నుంచి దాదాపు ఒక 15 days అలాగే డైలీ అడగడం, బతిలాడడం, ప్లీజ్ అమ్మ ఒప్పుకోండి, నేను మంత్లీ 15 days 10 days ఇంటికి వస్తాను కదా, ఎగ్జామ్స్కి వస్తాను, ఏదైనా ఫెస్టివల్స్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా వస్తాను అని చెప్పి అలాగే చాలా బతిలాడారు. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల నా ఓన్ డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓన్ డిసిషన్ తీసుకున్నారు. దాని వల్ల ఫ్యూచర్ లో వచ్చే మీకు లాభాలేంటి, నష్టాలేంటి? లాభాలు అంటే ఇప్పుడు నేను కొంచెం ఆమె దగ్గర శిక్షరికం తీసుకున్నాను, సాధన అది ఉంది. ఇంకో రకంగా అంటే మీడియా ద్వారా ఈ కామెంట్స్ అవి చూస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఓకే, అసలు ఆమె దగ్గర సాధన నేర్చుకోవడానికి ఫస్ట్ ఆమె దగ్గర సాధన ఉందా? ఆమె నేర్చుకున్నారా ఫస్ట్? అది నాకు తెలియదు కదా, నేను అంత తెలియకుండా నువ్వు ఎలా నేర్చుకుంటావు? అంటే నేను వీడియోస్ చూసి వెళ్ళాను. వీడియోస్ లో ఇప్పుడు నేను ఏదైనా చూపిస్తా, గాల్లో నిమ్మకాయలు లేపుతా, నేను కూడా నోట్లో నుండి శివలింగాలు తీస్తాను, నా దగ్గరకు వచ్చేస్తావా సాధన నేర్చుకుంటా అని? లేదు, అలా ఎందుకు వస్తాను? మరి అఘోరి గెటప్ వేసుకొని 4 బట్టలు క్యూర్ చేయడం చూసాను. ఎలా క్యూర్ చేశారు? ఏం క్యూర్ చేశారు? అంటే మెంటల్లీ కొంచెం మైండ్ బాగుంది పిల్లలు ఉంటారు, మెంటల్లీ బాగాలేని వాళ్ళని డాక్టర్లు కూడా కరెక్ట్ చేస్తారు కదా, మరి వాళ్ళంతా కూడా అఘోరీలు అయిపోతారా? ఐ మీన్ ఆయనకి మాట సరిగ్గా రాదు, నడవడం రాదు, మైండ్ మెచ్యూర్ లేదు. అలాంటి మెంటల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి బయట వార్తలు ఉన్నాయి కదా, ఆమెనే మెంటల్ గా బాగాలేదు అఘోరి గారే అని బయట వార్తలు. ఇవన్నీ నేను తీసుకోలేదండి. నేను ఆమె మా ఇంట్లో ఉన్నప్పుడు ఆమె దగ్గర ఉండి చూశాను. ఓకే, నాకు మంచిగా అనిపించింది, కరెక్ట్ అనిపించింది. ఆమె నేను నమ్మాను కాబట్టి, నమ్మడం వల్ల నమ్మకం ఒక్కటే ఇక్కడ స్ట్రాంగ్ అండి. నేను నమ్మాను స్ట్రాంగ్ గా, సో అందుకే వెళ్ళడం జరిగింది. జెన్యూన్ పర్సనా? నాకు జెన్యూన్ గానే అనిపించారు. నాకు ఎక్కడ తప్ప హరాస్మెంట్ చేశారు అని చెప్పేసి మీ బ్రదర్ చెప్తున్నారు కదా, సో ఆవిడ ఫస్ట్ ఒక మెయిల్ అందుకే నేను మా అన్నయ్యతో మా పేరెంట్స్ తో మా డాడీతో మా అన్నయ్యతో మాట్లాడిన అందుకే, ఎందుకంటే అబద్ధాలు చెప్పారు కాబట్టి. మీరు అబద్ధం చెప్తున్నారని వాళ్ళు అంటున్నారు కదా, వీడియోస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక వీడియో ఉంది, వీడియోస్ అంటే ఒక వీడియో ఉంది విష్ణు మీద పడుకుని, అది పక్కన మా మమ్మీ కూడా ఉన్నారు, మీరు గమనించలేదు. మా మమ్మీ పక్కన మా డాడీ ఉన్నారు, మా డాడీ పక్కన. అది ఒక చిన్న సరదాగా ఉన్నప్పుడు. సరదాలో అఘోరి అలా చేస్తారా? అఘోరీస్ అలా ఎవరైనా సరే. ఈ కాంట్రవర్సీలో అక్కడ జరిగిన విషయం పక్కాగా ఏం జరిగిందని నాకు తెలుసు, మీరు చూసేది ఎవరనేది మీకు తెలుసా? అఘోరి అంటే మీనింగ్ తెలుసా మీకు? ఆ పేరుకి అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం తింటారు, ఎక్కడ ఉంటారు అనేది మీకు తెలుసా? ఇన్ని డేస్ నుండి మీరు ఫాలో అవుతున్నారు కదా, అసలు అఘోరి అంటే ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళ జీవన ఆధారం ఏంటి అనేది మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అంటే పంచపహార అని ఒకటి ఉంటది. ఓకే, అందులో మద్యం, మాంసం, మత్స్య, సంథింగ్ ఇంకో 2 ఉంటాయి. ఇవి 5 అంటే అఘోరి తాగడు, సిగరెట్ తాగడు, అవి గంజాయి తాగడు అని చెప్పని లేదు. ఎవరైనా అఘోరి అంటేనే డ్రింకింగ్, గంజాయి అవి. సో అవంటారా, అవి నేను వదిలేస్తాను. కానీ అఘోరి ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ధ్యానంలో ఉండాలి, పూజలు చేస్తూ ఉండాలి. చెయ్యాలా? అఘోరి అంటేనే కంప్లీట్ ఎప్పుడు కూడా దైవ స్మరణలో ఉంటారు వాళ్ళు. అసలు మనుషులతో సంబంధం లేదు వాళ్ళకి, వాళ్ళు మాంసం మాత్రమే తింటారు. వాళ్ళకి ప్రేమ, బంధం, వాల్యూస్ ఏవి ఉండవు వాళ్ళకి. వాళ్ళంటూ ఒక ఎప్పుడు కూడా దేవుడి స్మరణలో, శివయ్య స్మరణలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అలాంటి ఒక అఘోరి పేరు పెట్టుకొని ఈ రోజు ఒక ఆవిడ వచ్చేసి ఇష్టానుసారం బట్టలు విప్పి తిరుగుతూ, మీడియాకి కనిపిస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ, ఫోన్ యూజ్ చేస్తూ, కార్ లో ప్రయాణం చేస్తూ, డబ్బు. అసలు అఘోరి అనే వ్యక్తికి డబ్బుతో సంబంధం లేదు. నగ్నంగానే ఉంటారు కదా. నగ్నంగా ఉన్న ప్రతి ఒక్కరిని అఘోరి అని అంటావా? అంటే ఈమె సాధన చేసింది కదా. ఏం సాధన చేసింది అంటున్నా? నువ్వు ఇప్పుడు లైవ్ లో 15 రోజులు చూసావు కదా, ఏం చేసింది? 15 రోజుల్లో ఆమె 3 hours ధ్యానంలోనే ఉండేవాళ్ళు. ధ్యానంలో ఏదో ఒక టెంపుల్ లో చూసుకొని. ధ్యానంలో 3 hours ఉంటే అఘోరియా?
అంటే ఆమె భక్తి నేను చూసాను కాబట్టి అది నమ్మాను కాబట్టి ఏం అండి నేను భక్తి చెప్తుంది. చూసారు అంటున్నా. అందుకే ఫస్ట్ నుండి కూడా క్లారిటీగా అడుగుతున్నా. ఏ భక్తి చూసారు, ఆమె ఏం చేసింది, ఏ ఆమె సాధన పూజలు చేసింది? గాని, ఆమె ధ్యానంలో కూర్చోవడం గాని, ఆమె క్యూర్ చేసింది గాని నేను నమ్మాను. ఆమె దగ్గర ఓకే కొన్ని పవర్స్ ఉన్నాయి, పూజల ద్వారా క్యూర్ రేపు చేసింది అని. పొద్దున నేను కానీ ఇంకెవరిని కానీ ధ్యానంలో కూర్చుంటాము, నిత్యం ధ్యానంలో ఉంటాము, సాధన చేస్తున్నా అంటాము. సో నువ్వు మా దగ్గరకు వచ్చేస్తావా? నేను నమ్మాలి కదా, నాకు అదే నమ్మకం అంటున్నా, రావాలి అంత కదా. నమ్మకం నీకు ఎలా వచ్చింది అంటున్నా. అది నమ్మకం ఎలా వచ్చింది అంటే, ఒకరి మీద ఇష్టం ఎలా వచ్చింది అంటే అలా అడుగుతున్నారు మీరు. నమ్మావని నువ్వు అంటున్నావు, ఒకరి చేతిలో మోసపోతున్నావని మేము అంటున్నాం. ఒక ఆడపిల్లగా నేను నీకు చెప్తున్నాను, నువ్వు మోసపోతున్నావు అని నేను అంటున్నా. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చారు కదా, నా తప్పు నేను తెలుసుకుంటున్నాను కదా. కొంచెం నాకు అది టైం తప్పు కావాలి, నాకు అనేది- రిలాక్సేషన్ కావాలి. తప్పు మళ్ళీ అనేది మీరు accept గుచ్చి చేసుకున్నావు అదే కదా. అడిగితే మాత్రం నేను ఏం చేయలేను. వర్షిణి గారు, తప్పు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. తప్పు అంటే ఓకే, నా పేరెంట్స్ తీసుకొచ్చి నా పేరెంట్స్ బాగా చూశాను కాబట్టి ఇంక వద్దు అనుకుంటున్నాను కాబట్టి నేను రియలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అందుకే నేను ఒక 20 days అలాగా ఎవరు ఏ మీడియా ముందుకి రాను, ఎవరితో మాట్లాడను. ఇంకా ఎస్, ఓకే. తర్వాత నా ఫ్యూచర్ అనేది నేను చూసుకుంటాను. నాకు కావాల్సింది కూడా అదే అండి. ఈ రోజు ఈ కాల్ మీతో మాట్లాడడానికి కూడా ఒకటే కారణం ఏంటంటే, మీరు ఒక ఆడపిల్ల, నేను ఒక ఆడపిల్ల. ఓకే, సో మీరు తప్పు రూట్ లో వెళ్తున్నారు. నార్మల్ గా అయితే అన్ని జీవితంలో అన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏది వద్దు, నాకు దేవుడు కావాలి, ఆ ధ్యానం కావాలి, ప్రశాంతత కావాలి, నేను మిగిలినన్ని రోజులు కూడా ప్రశాంతంగా బ్రతకాలి, ఏ బంధంతో నాకు సంబంధం లేదు, ఏ రిలేషన్స్ తో సంబంధం లేకుండా నేను ఉండాలి అని అనుకోవడము, బరువు బాధ్యతలు ఏవి నాకు వద్దు అని అనుకునే వాళ్ళు ఇలాంటిది ఒక డిసిజన్ తీసుకుంటారు. కానీ లైఫ్ లో నువ్వు ఏమీ చూడలేదు. నాకు తెలిసి 23 ఏళ్ళు 24 ఏళ్ళు అంటే బీటెక్ చదువుతున్నావు, నువ్వు ఇంత మెచ్యూర్డ్ ఉన్నావు. సో ఎందుకని మంచి జాబ్, నీకు పెళ్లి ఇష్టం లేదు అంటే ఎవరు ఫోర్స్ చేయరు, ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయరు, లేదంటే బయట సమాజం ఫోర్స్ చేయదు, నీ ఇష్టం, అది నీ ఓన్ డిసిజన్. అది జాబ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, నీకు ఇంత మంచి లైఫ్ స్టైల్ ని వదులుకొని ఎవరో చెప్పిన అంటే వీడియోస్ వల్ల ఫేమస్ అయిన ఒక మనిషిని అఘోరి అనుకొని అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడుతూ వాష్రూమ్లలో ఎక్కడో స్నానము అవి చేస్తూ ఎంత రిస్క్ లైఫ్. ఎక్కడన్నా ఎవరన్నా కెమెరా పెట్టి బయటికి లాగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఓకే, మీరు చెప్పారు కదా, ఐ అండర్స్టాండ్. ఎస్, బట్ ఇప్పటి నుంచి నేను ఆలోచించి నా డెసిషన్స్ అనేది తీసుకుంటాను. గుడ్, అలానే ఉండు. ఎందుకంటే అఘోరి కేవలం మీడియా అట్రాక్షన్ కోసము లేదంటే మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ఇవన్నీ స్టంట్స్. ఏదో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వచ్చి మీడియా ముందు కనిపించి ఏదో ఒకటి హల్చల్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి తీర్థయాత్రలు అని చెప్పి మళ్ళీ రావడము, ఏదో ఒకటి చేయడము. ఆవిడ చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, అది ఓపెన్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఆవిడ ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ గా మారింది, అవునా? ట్రాన్స్జెండర్ గా మారిన తరువాత తను చేసినవి ఏవి కూడా కరెక్ట్ గా లేవు, అవునా? అసలు అఘోరాలు అనే వాళ్ళు మనుషులతో సంబంధం లేకుండా బతుకుతారా? వాళ్ళు మీడియాకి అసలు కనిపించరు. ఓకే, నార్మల్ గా నువ్వు కుంభమేళాకి వెళ్ళుంటే గనుక కుంభమేళాలో కొంతమంది అఘోరాలు వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినా కూడా కొడతారు, లేదంటే ఏదో ఒక అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, అసలు కనిపించరు కూడా ఫస్ట్. కానీ అసలు మనల్ని చూడగానే వాళ్ళు దారుణంగా రియాక్ట్ అవుతారు మనం ఏమైనా చేయడానికి ట్రై చేస్తే. వాళ్ళంతా సీరియస్ గా ఉంటారు. ఇలా ఒక పిచ్చి వాళ్ళని వచ్చి మెంటల్ గా డిస్టర్బ్ ఉన్న వాళ్ళని వచ్చి మీరు నమ్మి అనవసరంగా నీ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ నువ్వు ఇబ్బంది పడుతున్నావనే ఈ రోజు నేను మాట్లాడడానికి ట్రై చేసిన, అంతే. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వీళ్ళు పూజల పేరుతోని డబ్బులు తీసుకొని, ఇప్పుడు ఆమెకి డబ్బుతో ఏం అవసరం? నిజమైన అఘోరి అయితే నిజమైన సేవ చెయ్యాలి అనుకుంటే ఎవరు ఇంత ఫుడ్ పెట్టినా తినేసి సైలెంట్ గా ఉండాలి, అవునా? అసలు కారే అవసరం లేదు, నిత్యం నడకతో ప్రయాణించాలి, లేదా బస్సులు అక్కడ ఇక్కడ ప్రయాణించాలి. కానీ ఆవిడకంటూ సెపరేట్ కారు. ఆవిడ అందరినీ కూడా నార్మల్ గా, ఇప్పుడు ఒక మనిషి నార్మల్ గా బిహేవ్ చేసిండు అనుకో, నువ్వు నమ్ముతావా? నమ్మవు. అదే జనాల కంటే కొంచెం డిఫరెంట్ గా నార్మల్ గా ఉండేదానికంటే డిఫరెంట్ గా ట్రై చేసిర్రు అనుకో, ఆబ్వియస్లీ జనాలంతా చూడడం స్టార్ట్ చేస్తారు. అందుకే కార్ ని అలా డెకరేట్ చేసి ఆమె అలా ఉండడము, ఆమె ఏమంటారు ప్రవర్తించడం కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల జనాలంతా కూడా ఆమె పైన ఇది 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 అని చెప్పేసి పాయింట్ అవుట్ చేసి చూసారు, అంతే. దానికి మీలాంటి కొంతమంది అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యారు, నిజంగా అఘోరి అంటే ఏదో ఉంది అనుకొని. అది మిస్టేక్. మంచి ఫ్యూచర్ ఉంది.
ఓకే. యా. ఓకే. ఇంకా ఏవి కూడా మైండ్ లోకి రానివ్వకుండా ఇప్పటికైనా సరే కొంచెం నీకంటూ ఒక టైం తీసుకో. ఏది ఫోకస్ చేయకుండా ఏమంటారు కొంచెం చాలా బాగా కూర్చొని ఆలోచించుకో. నీకు నువ్వు కొంచెం టైం ఇచ్చుకో. నీ మీద నువ్వు టైం ఇన్వెస్ట్ చేసుకో. నెక్స్ట్ ఏం చెయ్యాలి, నీకు నిజంగా లిటరల్ గా అంటే నాకు మనుషులతో సంబంధం వద్దు, నాకు నిజంగా దేవుడి స్మరణలో ఉండాలి అని అనుకుంటే గనుక ఒక 50 years 60 years వచ్చిన తర్వాత కంప్లీట్ గా నువ్వు నీకు నచ్చింది చేసుకో. దేవుడి స్మరణలోనే ఉండు. నిత్యం నీకు శివయ్య అంటే శివయ్య, ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి, ఎవరంటే ఎవరు నీ ఫేవరెట్ గాడ్ కి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండు. లేదు నీకు ఇప్పటి నుండి దేవుడి మీద అంత పూజలు ఉంటే నీ రెగ్యులర్ లైఫ్ లో ఒక 1 hour 2 hours నువ్వు కేటాయించుకో. కానీ ఫ్యామిలీని వదిలేసి ఇప్పుడు నీ వల్ల ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మొత్తం ఇంత అదైపోయి నీ పేరు మొత్తం ఎవ్రీడే 24 hours లో ఒక 10 hours నీ పేరు వినిపించడము, వాళ్ళు దాని వల్ల బాధపడ్డము, ఇదంతా వేస్ట్ కదా. యా. అందుకే ఒక సిస్టర్ లా చెప్తున్నాను, అన్ని వదిలేసేయి. నీకు ఎవరితో టైం స్పెండ్ చేయాలనిపిస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయి. నీకు గుడికి వెళ్ళాలనిపిస్తే గుడికి వెళ్ళు, తినాలనిపిస్తే తిను. బట్ ఈ రూట్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది ఒక అక్కలాగా నీకు చెప్తున్నా. ఇంకా నేను అదే చెప్తున్నా, నీకు దీనిలోనే ఉండాలి అంటే ఇంకా చాలా టైం ఉంది. నీ లైఫ్ ఈ రోజుతో ఆగిపోదు, ఇంకా చాలా టైం ఉంది. అవునా? సో అప్పుడు నువ్వు అనుకున్నది డెసిజన్ తీసుకో. ఓకేనా? థ్యాంక్స్ అక్క. నేను అదే చెప్తున్నా. అదే డైలీ ఇదే అవుతుంటే నేను కాంటాక్ట్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నా అన్నమాట, ఎలా ఎలా అని. ఫైనల్లీ మా జర్నలిస్ట్ భాను గారి వల్ల ఏమంటారు టైం వచ్చేసింది, ఈరోజు మాట్లాడినా అంతే. ఓకేనా? నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏమున్నా సరే నా కాంటాక్ట్ నంబర్ తీసుకో భాను గారి దగ్గర, లేదంటే భాను గారికైనా అప్రోచ్ అవ్వు, నేను మాట్లాడతాను. కానీ ఇలాంటి రాంగ్ డిసిజన్స్ లోకి వెళ్ళొద్దు. ఇది మాత్రమే నేను నీకు ఒక అక్కగా ఇంకా నువ్వు అది హెచ్చరిస్తున్నా అనుకో, రిక్వెస్ట్ చేస్తున్నా అనుకో, ఇంకా ఏమైనా అనుకో. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీ పేరెంట్స్ ఒకవేళ నీ మీద చేయి చేసుకున్నా, మీ అన్న నీ మీద చేయి చేసుకున్నా నీ మంచి కోసం మాత్రమే చేశారు. వాళ్ళ బాధని ఎలా చెప్పాలో తెలియక అట్లీస్ట్ కొడితే వస్తుందో తిడితే వస్తుందో అని చేసి ఉంటారు తప్ప వాళ్ళు నీ మీద కక్ష కట్టి చేసింది ఏమీ ఉండదు. వాళ్ళందరూ కూడా కష్టపడింది నీ భవిష్యత్తు గురించే. ఓకేనా? ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా నీ వెనుక ఉంది, నీకు ఏ ప్రాబ్లం కాదు. అండ్ రకరకాల వార్తలు అవసరమా నీకు అంత రిస్క్ లైఫ్? ఒక చిన్న నార్మల్ గా మనం ఏదన్నా జీన్స్ లేదంటే ఏదైనా వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక అబ్బాయి కొంచెం చూడకూడని ప్లేస్ లో చూస్తున్నాడు అంటేనే మనం ఎలానో ఫీల్ అవుతాం, కంఫర్ట్ గా అస్సలు ఉండం. అలాంటిది నువ్వు పబ్లిక్ టాయిలెట్స్ లో ఇంత రిస్కీ లైఫ్ తో వెళ్తాను, నేను ఇలా చేస్తాను అంటే ఎవడో ఒకటి ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తే ఎలా ఫేస్ చేస్తావు ఈ సొసైటీని? అవునా? దానికంటే ముందు ఆ లైఫ్ అనేది చాలా కష్టం, అవసరం లేనిది నీకు. ఆ ఏజ్ కూడా కాదు, అనుభవం కూడా నీకు లేదు. ఏం చూసావని లైఫ్ లో నువ్వు అంత పెద్ద డిసిజన్ తీసుకోవాలనుకున్నావు కదా? సో కేర్ఫుల్ గా ఉండు, జాగ్రత్తగా ఉండు. మళ్ళీ నిన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా నువ్వు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయి. ఓకే? జాగ్రత్తరా. ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే నా కాంటాక్ట్ నంబర్ తీసుకో. ఓకేనా? ఏ ప్రాబ్లం వచ్చినా ఏ డిసిజన్ తీసుకోవాలన్నా సజెస్ట్ చేయడానికి హక్కు ఉంటది. ఓకేనా? జాగ్రత్తగా ఉండు, హ్యాపీగా తిను, హెల్దీగా ఉండు. ఫస్ట్ బ్రెయిన్ నుండి అన్ని డిలీట్ చేసి పడే. అంటే నీ ఏదైతే 15 days ఒక 1 month జరిగిన స్టోరీ అంతా ఉంది కదా, ఒక దెబ్బ వల్ల ఇదంతా కూడా మర్చిపోయినా అనుకో. కేవలం నీ బీటెక్ లైఫ్, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ అదే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయి. నీకు చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే చదవడం మానేసేయి, కానీ ఇలాంటి డిసిజన్ లోకి వెళ్ళకు. బ్రేక్ తీసుకో కంప్లీట్ గా. ఓకే? జాగ్రత్తరా. బాయ్. బాయ్.